హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక లైబ్రరీ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల దగ్గరలో ఉన్న వేటపాలెంలో అయితే ఉంది. దీని పేరొచ్చేసి సరస్వతి నికేతనం. ఇది ఎప్పుడో 107 సంవత్సరాల క్రితం 2025 నాటికి 107 సంవత్సరాలైతే అయింది ఈ లైబ్రరీ స్టార్ట్ చేసి. ఇలాంటి ఒక లైబ్రరీ ఉందని తెలిసి నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ లైబ్రరీకి మహాత్మా గాంధీ గారు కూడా వచ్చారు. అలాగే ఆయన చేతికర్ర గూడా ఉంటుందిక్కడ. 1929లో కొత్త భవనం నిర్మించినప్పుడు అది మహాత్మా గాంధీ గారి చేతుల మీదుగా అయితే జరిగిందనమాట. అప్పుడు ఆయన చేతికర్ర విరిగిపోవడంతో దానిని స్మృతి చిహ్నంగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ లైబ్రరీ వచ్చేసి 1918లో కేవలం 2 డైలీ న్యూస్ పేపర్స్, 3 వీక్లీస్ అలాగే ఒక 100 పుస్తకాలతో అయితే మొదలయ్యి ఇప్పుడు 1,20,000 పైన బుక్స్ అయితే ఉన్నాయట ఇక్కడ. ఇది మొదటగా స్థాపించింది ఊటకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి గారు. ఒకవేళ బుక్స్ ఉంటే గనక మీ దగ్గర అవి అక్కడికి తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చు. అవి అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే మీరు కూడా ఈ లైబ్రరీలో అయితే ఇవ్వచ్చనమాట బుక్స్. ఇక్కడ ఒక ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఇది 1935లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అయితే జరిగిందట. ఇలా దీనికి ఎన్నో ప్రత్యేకతలైతే ఉన్నాయి. అలాగే ఇక్కడ 1942 నుంచి ఉన్న తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా భద్రపరిచారు. భారతి, గృహలక్ష్మి, శారద, కృష్ణ వంటి అప్పట్లో ఉన్న తెలుగు దినపత్రికలతో పాటు హరిజన్, త్రివేణి, ప్రబుద్ధ భారత, మోడర్న్ రివ్యూ లాంటి ఇంగ్లీష్ దినపత్రికలు కూడా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో 1942 నుంచి ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి వీళ్ళు భద్రపరిచిన విధానం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అసలు. అంత బాగున్నాయి. అంత నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇలా సంవత్సరాల వారీగా, ఆ నెలల వారీగా అయితే మొత్తం నీట్‌గా రాసి అయితే మెన్షన్ చేసి ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్‌గా అక్కడ వీడియో అయితే అలౌడ్ కాదు. సో నేను జస్ట్ ఇమేజెస్ మాత్రమే తీసి మీకు జస్ట్ ఈ లైబ్రరీ గురించి తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి బుక్స్ అంటే చాలా ఇష్టం వల్ల మేము ఉండేది బెంగుళూరులో అయినప్పటికీ ఆంధ్ర అటు ఇంటికొచ్చినప్పుడు ఆంధ్ర నుంచి మళ్ళీ బెంగుళూరు వచ్చేటప్పుడైతే విజిట్ చేశామన్నమాట ఈ లైబ్రరీని. నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. నాకు మామూలుగా బుక్స్ అంటే ఇంట్రెస్ట్ తక్కువ. కానీ ఈ లైబ్రరీ చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చెయ్యాలి అనే ఇదైతే అనిపించిందనమాట నాకు. అలాగే ఇక్కడున్న పుస్తకాల సంఖ్య వచ్చేసి తెలుగువైతే 64,250 పుస్తకాలున్నాయి. ఇంగ్లీష్‌వి 30,150 పుస్తకాలైతే ఉన్నాయి. అలాగే హిందీకి 5,000, సాంస్క్రిట్ 1000, అలాగే వేరే లాంగ్వేజెస్ 3,000, తాళపత్ర గ్రంథాలు 50, అలాగే చేతిరాత ప్రతులు ఒక 10 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లైబ్రరీ గురించి మీలో ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ ఇంకా చూసి నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.